కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పరిశుభ్రత కార్యక్రమం లోయర్ మానేరు డ్యాం సమీపంలో నిర్వహించారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమెలే సత్పతి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. ఏక్ సాత్ అనే స్వచ్ఛ సేవా కార్యక్రమము కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది ఒక రోజు కొరకే కాకుండా ప్రతి పౌరుడు దినచర్యలో భాగం చేసుకోవాలి. స్వచ్ఛత అనేటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు. ఇది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పరిశుభ్రంగా ఉంటాయి. మనం వేస్తున్నటువంటి వేస్టేజ్ని తడి పొడి చెత్తలుగా వేయడం కానీ, పబ్లిక్ ప్లేసెస్లో వేయకుండా ఉండడం కానీ చాలా అవసరం. నేను నిన్న కూడా హైదరాబాద్లో చెప్పాం, అవసరం లేని వస్తువులను తీసుకుపోయి డ్రైన్లు వేస్తే డ్రైన్ డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయిపోయి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి పల్లెలో కూడా మానవ వ్యర్థాలను, విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తున్నటువంటి వేస్టేజ్ను కూడా ఒక క్రమబద్ధీకరించుకునే విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన నగరం అపరిశుభ్రంగా మారి మన పిల్లల ఆరోగ్యాలు చెడిపోయి సమాజం కూడా చెడిపోతుంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలోకి తీసుకుంటూ, ఇది ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తే అనుకుంటే పొరపాటు, ప్రజల భాగస్వామ్యం కావాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు తప్పకుండా విధిగా పనిచేస్తామనేటువంటి ఒక దీక్ష ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.